పట్టణంలోని యావర్ రోడ్ విస్తరణకు బల్దియా కౌన్సిల్ తీర్మానం చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కు ప్రతిపాదనలు పంపించగా సోమవారం డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జేడీ ఆర్ నరసింహాచారి ఆర్జేడీ చంద్రికలతో పాటు బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు కౌన్సిలర్లు కలిసి యావర్ రోడ్ విస్తరణ వివరాలు అధికారులకు వివరించారు. అనంతరం జేడీ నరసింహాచారి మాట్లాడుతూ యావర్ రోడ్ విస్తరణ కోసం రోడ్డు పరిశీలించామని, రోడ్డు ఇరుపక్కల భవనాల యజమానులకు అవగాహన కల్పించి అనంతరం నోటీసులు అందజేసి స్వయంగా వారే రోడ్డు విస్తరణకు సహకరించేలా చూస్తామని, లేని ఎడల చట్ట ప్రకారం రోడ్డు విస్తరణ చేస్తామని అన్నారు. వాటికి అప్రూవ్ అయిన తర్వాత ఎప్పటివరకు అయితే సార్ కాల్ఫర్ ఇస్తాం. ఎప్పటివరకు అయిపోవచ్చు? 15-20 days, 1 month లోపల. చాలా సంవత్సరాలు అయితే సార్ ఈ ప్రాబ్లం. మరి కంపల్సరీ చేస్తాం. ఏమన్నా అంటే కంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఇలా చేస్తారండి. కంపెన్సేషన్ అనేది మేము డిసైడ్ చేస్తామండి. ముందు ఇండివిజువల్గా ప్రాపర్టీస్ అన్ని సర్వే చేసి మళ్ళీ నోటీస్ నోటీస్ ఇస్తాము. అందరినీ మీటింగ్ కాల్ఫర్ చేస్తాము. కాల్ఫర్ చేసేప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. అంటే ఏమైనా టైం ప్రకటిస్తారు ఏమన్నా? ఇప్పుడు పబ్లిక్తో మీటింగ్లు కానీ అది ప్రకటిస్తాం. పబ్లిక్ ఒపీనియన్ బిల్డింగ్ ఎప్పుడో సార్ ఒప్పుకోడు కదా. కన్విన్స్ చేస్తాం.
ఒప్పుకోకపోతే యాజ్ పర్ రూల్ ఒప్పుకోకపోతే జరగాలి. కాకపోతే వాళ్ళ కాన్సెప్ట్ కూడా తీసుకోవాలి కదా. ఎలా ఉంటుంది వితౌట్ కంపన్సేషన్ మనం వేరే ఇన్సెంటివ్స్ ఏమైనా ఇచ్చుకుంటూ చేయడానికి వస్తుంది. అది గుడ్ నేమ్ సార్. ఆరెంజ్ చార్జ్ యావర్ రోడ్ని మనము ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో 60 feet ఉంది. దాన్ని 100 feet వైడన్కి ప్రపోజల్ మేము వర్కౌట్ చేస్తున్నాము. గవర్నమెంట్లో నోటిఫికేషన్ అప్రూవ్డ్ అయింది. సో షార్ట్లీ దాన్ని మనం వైడన్ చేస్తాము. దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకుంటాము. సర్వే చేసాము. తర్వాత ఆర్డీపీ తయారు చేసి ఇండివిజువల్ స్కెచెస్ తయారు చేసి అందరినీ మీటింగ్ పిలిచి అందరి కాన్సెప్ట్ తీసుకొని విల్ టేక్ ద రోడ్ వైడింగ్ ప్రాసెస్. దీన్ని 100 feet రోడ్ వైడన్ చేస్తాము. ఆధ్వర్యంలో యావర్ రోడ్ని 60 feet నుంచి 100 feetకి తీర్మానం చేసి పంపడం జరిగింది. అది 1.5 years బ్యాక్ నుంచి అది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అది అప్రూవల్ అయిందని చెప్పి మొన్న మినిస్టర్ గారు వచ్చి తర్వాత చెప్పారు. అదే ఆదేశాల మేరకు DTCP రావాల్సింది జాయింట్ డైరెక్టర్ గారు నరసింహాచారి గారిని పంపిణీ చేయడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ గారు RJD మేడం చంద్రిక మేడం గారు రావడం జరిగింది. అంటే ఈ యావర్ రోడ్ ఎలా ఉంది అనేది చూసి తర్వాత DPR రెడీ చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం ఈ యావర్ రోడ్లో ఎఫెక్ట్ అయ్యే బిల్డింగ్స్ కానీ ఎంత ఉంది అనేది గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉంది అనేది తీసుకొని దాని ప్రకారము 100 feet చేయడం జరుగుతుంది. అది త్వరలోనే అవుతుంది అని చెప్పి జాయింట్ డైరెక్టర్ గారు చెప్పారు. అలాగే DTCP గారు పొద్దున మాట్లాడితే అనే కొంచెం పర్సనల్ కారణాల వల్ల రాలేదు. ఒక 3-4 daysలో మళ్ళీ జగిత్యాలు యావర్ రోడ్ విజిట్ చేస్తా అని చెప్పారు. ఖచ్చితంగా ఆయన కూడా పిలిపించి అయ్యేటట్టు చూస్తామనుకుంటున్నాము. అలాగే ఈరోజు చూసిన దాని ప్రకారం RJD గారు జాయింట్ డైరెక్టర్ గారిని మన జగిత్యాలలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇవి DTCP చెప్పినట్టయితే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన కూడా దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు